చేశాడు భవానీపూర్ నందిగ్రామ్ ఈ రెండిట్లో కూడా ఆయన దూసుకుపోతూ ఉండడం 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న దీది మమతా బెనర్జీ వెనుకంజలో ఉండటం ఏంటి మీరు లాస్ట్ టైం కూడా మీరు చూశారు నందిగామలో మమతా బెనర్జీ ఓడిపోయారు. ఓకే ఓడిపోయిన తర్వాత ఆమె సీఎం గా ఆమె ప్రమాణ స్వీకారం చేశారు. మళ్ళీ 6 నెలల లోపు మళ్ళీ గెలిచి బై ఎలక్షన్ లో గెలిచి ఆమె ఆ సీట్ ని కాపాడుతుంది మనం చూసాం. సో దిస్ ఇస్ నాట్ ఫస్ట్. లాస్ట్ టైమే ఆమె యాక్చువల్ గా ఒక అంశాన్ని అధిగమించారు సువేంద్ర అధికారి. ఈసారి డబుల్ ఇంజిన్ సర్కారు, డబుల్ ఇంపాక్ట్, 2 చోట్ల ఆయన రావడం ఈమె ఇంకా దిస్ హ్యాస్ టు హ్యాపన్. ఒక సందర్భంలో ఇది జరగాల్సిందే. ఆమె చూపించిన తీరు, గవర్నెన్స్ లో ఆమె చూపించిన తీరు ప్రజల్లో కాస్త వ్యతిరేకత తీసుకుని వచ్చింది మమతా బెనర్జీ మీద. సో ఇంకా ఆమె వద్దు అనుకున్నారు కాబట్టి ఈ పార్టీ అధికారంలోకి వస్తే మీ ఉనికి ఉండదు, ఈ పార్టీ అధికారంలోకి వస్తే మీ జాతి మొత్తం ఉండదు అనేటువంటి రీతిలో చేసిన ప్రచారం కూడా ఎక్కడ దాన్ని ఇంపాక్ట్ ఎక్కడ కనపడినట్టుగా కనిపిస్తోంది కదా నరేంద్ర గారు. కనిపించినందుకే దాదాపు 61 సీట్లు ఈ రోజు బీజేపీ లీడ్ లో ఉంది. మీరు చూడండి, కనిపించలేదని చెప్పొద్దు, ఖచ్చితంగా కనిపించిందని. బీజేపీ అక్కడ ఎప్పుడండి లాస్ట్ 5 years లో బాగా ఒక పార్టీ లాగా ఎదిగింది. అంతకు ముందు వరకు కూడా తృణమూల్ కాంగ్రెస్ కి, అక్కడ ఉన్న లోకల్ పార్టీలు కాంగ్రెస్ కి, తృణమూల్ కాంగ్రెస్ ఇవి రెండు అక్కడ కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ కి కన్వర్ట్ అయ్యింది. ప్లస్ ఇంకొకటి బీజేపీ ఏదైతే వీళ్ళు ప్రణాళికాబద్ధంగా వచ్చారు, ఒక ఇమేజ్ ని మమతా బెనర్జీ మీద క్రియేట్ చేయాలి, ఆమె వల్ల ఒక వర్గం ఖచ్చితంగా సఫర్ అవుతుంది. లాస్ట్ టైం అయింది ఎలక్షన్స్ తర్వాత హిందువులు చాలా మంది సఫర్ అయ్యారు, ఆ వార్తలు దేశవ్యాప్తంగా వినిపించింది. తర్వాత మళ్ళీ జరగలేదు అవన్నీ, ఎన్నికల ఇయర్ లో జరిగే ఇవన్నీ రాడికల్ ఇష్యూస్ కాబట్టి మళ్ళీ దాని గురించి చర్చ జరగలేదు. కానీ ఈసారి ఆమె ఓడిపోతున్నారన్న ఒక ఆలోచన వచ్చో లేదంటే ఇంకొక కారణమో మమతా బెనర్జీ మీరు మాత్రం మమ్మల్ని గెలిపించకపోతే మీరు ఖచ్చితంగా సఫర్ అవుతారని బెదిరించడం, సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి బెదిరించడం ఖచ్చితంగా తప్పుగా వెళ్ళింది. ఆ ప్రచారం తప్పుగా వెళ్ళింది కాబట్టి జనం భయపడ్డారు. భయకంపితులైన వాళ్ళందరూ కూడా 61 స్థానాలు బీజేపీకి ఎక్కువ ఇచ్చి గెలిపించుకుంటున్న సందర్భం మనం ఈరోజు చూసాం. అది ఎఫెక్ట్ కాలేదన్నది అది ఖచ్చితంగా ఎఫెక్ట్ అయ్యింది. అది మమతా బెనర్జీని ఈ రోజు కొలాప్స్ చేసింది. ఎస్ నరేంద్ర గారు ప్లీజ్ మీరు లైన్లోనే ఉండండి. ఎస్ మనకి భారతీయ జనతా పార్టీ నుంచి ప్రభ గారు వారు కూడా జాయిన్ అయ్యారు, స్టూడియోలో ఉన్నారు. ప్రభ గారు నమస్తే. మీరు చెప్పిన ఆ లెక్కలు కనిపిస్తున్నాయి. మీకు చెప్పాను కదా ఆ రోజు మీకు చెప్పాం. అక్రమ చొరబాటుదారులు అనేది చాలా ఎక్కువ ఉన్నాయి బెంగాల్లో. బోర్డర్ ఫెన్సింగ్ అనేది లేకపోవడం వల్ల ఈ 3 టర్ములు కూడా బయట నుంచి ఇతరితర వాళ్ళు వచ్చి ఆల్మోస్ట్ 1,00,000 మంది వచ్చి దొంగ ఓట్లు వేసి మళ్ళా వెళ్ళడాలు ఇవన్నీ జరుగుతున్నాయి. ఆమె ఎందుకు ఇన్ని సంవత్సరాలు కూడా బోర్డర్ ఫెన్సింగ్ అనేది చేయలేదు చెప్పండి? ఒక దురుద్దేశం. మహిళలకు ఆమెకి ఇచ్చేది ఏముంది? 1000 రూపాయలు ఇస్తుంది, అది మహిళా సాధికారత అంటది. కానీ దానివల్ల నిరుద్యోగుల సమస్య తీరుతుందా? లేదు. సందేహాల ఇష్యూ మనకు తెలుసు. అప్పుడు ఆమె ఎక్కడ పోయింది? మెడికల్ కాలేజీలో మహిళా డాక్టర్స్కే రక్షణ లేని పరిస్థితి మనం చూస్తున్నాం, అవునా? మరి ఇవన్నీ ఎక్కడికి వెళ్ళి మరి ఆ టైంలో లేని మమతా బెనర్జీ మరి ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది? ఎలక్షన్ అంటే ఒక వ్యూహం ఉంటారు వీళ్ళు, ఎలక్షన్ అయిపోయాక ఇంకొక టైప్. ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ కార్డు మేము 5 లక్షలు, ఈమె ఏ రోజైనా వాడిందా చెప్పండి? ప్రజలకు ఎప్పుడైనా సెంట్రల్ స్కీమ్స్ అనేది బ్లాక్ చేపించేసింది, అసలు వాడనవ్వుకుంటా. ఈమె ఉన్న ఏదో స్వస్తిక్ సాది కార్డు ఉంది, పోనీ అది ప్రైవేట్ హాస్పిటల్లో తీసుకుంటున్నారా? తీసుకోవట్లేదు. ఎందుకంటే డబ్బులు ఇవ్వట్లేదు కాబట్టి తీసుకోవట్లేదు. ఏ విధంగా ఈమె ప్రజలకు చేసింది చెప్పండి? మెట్రో ట్రైన్స్ ఉన్నాయా? ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా? ఎంప్లాయ్మెంట్ ఉందా? ఈ ఎంప్లాయ్మెంట్ లేరు. బట్ మేమేం చెప్పాం? 100 ఎకరాల్లోనే భారీ ఇండస్ట్రియల్ పార్క్ నిర్మిస్తామని చెప్పాం. అందులో 50 ఎకరాలేమో క్లియర్గా ఎంఎస్ఎంఈకి ఇస్తామని మేము క్లియర్గా చెప్పాం. వచ్చిన వితిన్ 45 డేస్లోనే బోర్డర్ ఫెన్సింగ్ చేస్తామని చెప్పాం. సో ఇవన్నీ ఏంటంటే మేము చేస్తున్న డెవలప్మెంట్స్, అవునా? సో ఇప్పుడైనా కూడా మేము ఎప్పుడు ఒకటి అంటాం, డబల్ ఇంజిన్ సర్కార్ అనేదే నడుస్తుందండి. ఎగ్జాంపుల్ అస్సాము. మేము ఇప్పుడు రైల్వే ప్రాజెక్ట్స్కి కానీ రోడ్డు ప్రాజెక్ట్స్కి కానీ 30,000 కోట్లు అక్కడ, 95,000 కోట్లు ఇక్కడ ఇమ్మీడియట్గా ఇచ్చుకున్నామంటే అది ఎవరి వల్ల? రాష్ట్ర స్థాయిలో ఉన్న గవర్నమెంటు, కేంద్ర స్థాయిలో ఉన్న గవర్నమెంట్ కలిసి పనిచేస్తేనే ఏ పనైనా ముందుకెళ్తుంది అభివృద్ధి పదంలోకి, లేకపోతే వెళ్ళదు. ఇప్పుడు ఈవెన్ అస్సాంలో కూడా తీవ్రవాదాన్ని మేము ఎంతవరకు గట్టిగా ఆపాం చెప్పండి? పీస్ అగ్రిమెంట్ చేసుకున్నాం. ఉల్ఫా, కార్గి, బోడో, నెక్స్ట్ ఆదివాసీ వాళ్ళతో చేసుకున్నామా లేదా? సో ఇవన్నీ ప్రజలు చూస్తారు. మేము ఉట్టి మాట చెప్తున్నాం అని అనుకోవచ్చు అంతకుముందు, కానీ ఈరోజు అవే మాకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఎస్, తమిళనాడు లెక్కన ఒకసారి మనం చూస్తే ఇక్కడ ఆశ్చర్యం, భారతీయ జనతా పార్టీ వ్యూహం విజయ్ని సింగిల్గా పోటీ చేసేలాగా చేసింది
112 స్థానాలతోటి ఇప్పుడు లీడ్లో ఉన్నాడు ఏఐడిఎంకే. ఏదో మీ అలయన్స్లో ఉన్నటువంటి ఏఐడిఎంకే 71 స్థానాల్లో ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి వీలవుతుంది తప్ప ఎన్నికల ముందు నుంచే కలిసి పొత్తులో కానీ వెళ్ళి ఉంటే ఈ నెంబర్స్ పాసిబుల్ కావు అనేది ఇది బీజేపీ స్ట్రాటజీ అనేది. ఇక నుంచి వారసత్వ రాజకీయానికి చెక్, అభివృద్ధి రాజకీయానికే ప్రజలు మద్దతిస్తారు. ప్రజలు ప్రత్యామ్నాయం కోరుకున్నారు. మా గవర్నమెంట్ స్కీమ్స్ కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, పిఎం కిసాన్ అవనియండి, ఉజ్వల్ యోజన అవనియండి, ముద్రా యోజన అవనియండి, ఆయుష్మాన్ భారత్ అవనియండి, భారతీయ జనతా పార్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అవనియండి, రియల్ హీరో చేసింది భారతీయ జనతా పార్టీ వ్యూహం చూడద్దాను. ప్రజలు కావాలనుకుంటే ప్రత్యామ్నాయం కోరుకున్నారు కాబట్టే రియల్ హీరో అయ్యారు. అంటే ఎంత వ్యతిరేకత లేకపోతే ఈ స్థాయిలో ఎలక్షన్ నడుస్తుంది చెప్పండి మీరే. అంటే ఎంతకాలం వారసత్వ రాజకీయం, వాళ్ళ ఓటింగ్స్, క్రైస్తవ ఓటింగ్స్, మైనారిటీ ఓటింగ్స్, ఏవేవో మాటలు, ఇవి కాదు కదా రాజకీయం అంటే. మాటలు ఒకటే కాదండి, అభివృద్ధి పదంలో కూడా చూడాలి. ప్రతి స్టేట్లో కూడా నిరుద్యోగ సమస్య అట్లానే ఉంది, అవునా? మరి అది ఎప్పుడు తీరాలి? మార్పు అనేది జరిగితేనే తీరుతుంది, లేకపోతే తీరదు. ఇప్పుడు మేము అక్కడ డిఫెన్స్ కారిడార్ చేస్తామని చెప్పాము, సో ఆహ్వానిస్తున్నారు, ఖచ్చితంగా మేము చేస్తాం. అవన్నీ కూడా వందే భారత్ ట్రైన్ అన్నాం, చేస్తాము. ఇలా ఇంకా చాలా ఉన్నాయి డెవలప్మెంట్. ఇప్పుడు అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ కూడా వాళ్ళందరికీ అందేటట్టుగా మేము ముందుకెళ్తాం, పనిచేస్తాం. తమిళనాడు ఈక్వేషన్ లెక్కన ఒకసారి మనం చూస్తే విజయ్తో మీరు కలుస్తారా, మీతో విజయ్ కలుస్తాడా? చాలా తేడా ఉంది రెండింటికి. ఆ లెక్క మీరు చెప్పండి. ప్రజలకి అభివృద్ధి చేసే విధంగా మేము ముందుకెళ్తాం. రాజకీయాల్లో ఈ లీడ్ వచ్చిన తర్వాత వచ్చినటువంటి మెయిన్ క్వశ్చన్, విజయ్ కలుస్తాడా భారతీయ జనతా పార్టీ అలయన్స్ తోటి? భారతీయ జనతా పార్టీ అలయన్స్ విజయ్తో కలుస్తుందా? స్ట్రైట్ క్వశ్చన్ ఒక్కటే ఆన్సర్ చెప్తాను నేను కూడా. స్టేట్కి సెంట్రల్ అవసరం ఎంత ఉందో సెంట్రల్కి స్టేట్ అవసరం అంతే ఉంది. సో కలిసి పనిచేస్తాం. సరే, విజయ్ అయితే సైలెంట్గా ఉంటాడు, విజయ్ నుంచి ప్రతిపాదన రాదు, అలయన్స్ నుంచి ప్రతిపాదన వెళుతుందా? అది మనం చెప్పలేము. మేము కావాలనుకుంటుంది గూండా రాజకీయాలు కాదు, బలవంత రాజకీయాలు కాదు, అభివృద్ధిలోకి వెళ్ళే రాజకీయాలు కావాలి. బీజేపీ ఊహించింది కాబట్టి త్రిషతో చర్చోపచర్చలు జరిపింది అనేటువంటి మాట. ఎస్, ఇప్పుడు త్రిషని వారధిగా చేసుకొని టీవీకే తోటి కలిసి గవర్నమెంట్ని ఫామ్ చేయండి. ఇప్పుడు చాలా మంది కలుస్తారు, మాట్లాడతాము, దానికి అనుకోవడానికి కాదు. ఇంట్లో సెలబ్రేషన్స్ మనం ఒకసారి చూద్దాం. వాళ్ళ నాన్నగారు అండ్ ఆ కుటుంబ సభ్యులందరూ కూడా విజయ్కి సంబంధించి, అంటే విజయ్ నాన్నగారు ఆ ఇంట్లోకి రాగానే వారు చేసుకుంటున్నటువంటి సెలబ్రేషన్స్ని మనం యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఆల్రెడీ సెలబ్రేషన్స్ మొదలైపోయాయి. విజయ్ తమిళ రాజకీయాల్లో ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర అని కాదు, ప్రభుత్వ ఏర్పాటుని డిసైడ్ చేసే ఫ్యాక్టర్గా విజయ్ మారిపోయాడు. విజయ్ ఎవరితో కలవాలి అనుకుంటే వారితో కలుస్తారు. ఎవరితో విజయ్ కలిసినప్పటికీ విజయే సీఎం. 2.5 సంవత్సరాల దానికి సంబంధించి కూడా విజయ్ ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు. నా అవసరమే మీకుంది తప్ప మీ అవసరం నాకు లేదు అనేటువంటి రేంజ్లో ఈ ఫలితాలని చూసి గత ఎన్నికల సమయంలో విజయ్ ఎదుర్కొన్నటువంటి కష్ట నష్టాలు అనుకోవాలా, విచారణలు అనుకోవాలా, వేధింపులు అనుకోవాలా, పడినటువంటి ఇబ్బందులు అనుకోవాలా, మొత్తం మీద ఆ ఇంట్లో ఆ ఆనందాన్ని అందరూ చూస్తున్నటువంటి